పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న వచనాన్ని చదువుకొని నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళతాను. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చదువుదాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు, జీవమునిచ్చు వాక్యము, జీవవాక్యము. దేవా, మీరు మాతో మాట్లాడటానికి మా మనసులను సిద్ధపరచండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రిని స్తోత్రాలు. మాతో ఉన్న దేవుడవు, మా ప్రార్థన ఆలకించుచున్న దేవుడవు, మా ప్రార్థనకు జవాబునిచ్చి దీవిస్తున్న దేవుడవు, మా ఆత్మీయ శారీరక మానసిక అవసరతలు తీరుస్తున్న దేవుడవు. అయా, మమ్మల్ని ఈ లోకములో ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో ఆ ఏర్పాటునకు తగిన బిడ్డలుగా మా జీవితాలను సరిచేసుకొని అయా తండ్రి ప్రభువా నాయన, నీ కొరకు పనిచేసే సాధనాలుగా మీరు మమ్మలను అందరినీ మార్చి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈరోజు మరి చివరి ఆదివారం, అనగా ఈ నెల చివరి ఆదివారం. ఇక ఈ నెల ఈ రోజుతో ఈ ఆదివారంతో మళ్ళీ మనం నెక్స్ట్ వారంలోనే కలుస్తాం, అనగా నెక్స్ట్ జూలై మాసంలోనే కలుస్తాం. అందుని బట్టి దేవునికి నిజంగా మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు అంటే చాలామంది నాయకు చూడాలి, అందరూ చాలామంది ఈ దినము చూడకుండా నశించిపోయిన వారు కనపడుతున్నారు. నీవు వారికంటేనో నేను వారికంటే శ్రేష్ఠులమని కాదు, కానీ దేవుని కృప మన పట్ల చూపించిన ఆ దేవునికి ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. ఇక ఉదయకాల సమయంలో ఈ యొక్క చివరి వారాన మనం అనుకున్నట్టుగా, మనం ఆలోచిస్తున్నట్టుగా, మనము మరి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని యొక్క విధానాలను అర్థం చేసుకుంటూ కొంతమంది జీవితాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతిసాక్షుల గురించి మాట్లాడుకుంటున్నాం, సేవకుల గురించి మాట్లాడుకుంటున్నాం, మిషనరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, అనేక మంది దైవజనుల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో సుమారుగా కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణం చేసి, కేవలం ఆ రోజుల్లో మరి ఫ్లైట్స్ లేవు, అంటే విమానాలు లేవు. వారు ఆ దినాల్లో ప్రయాణం అంతా కూడా ఓడలో చేయాల్సిందే. అంటే సుమారుగా 1000 కిలోమీటర్లు, దాదాపుగా కొన్ని గంటలు, అంటే 30 దినాలు పైబడి ఏ ఇబ్బంది లేకుండా ఉంటే 30 దినాలు ప్రయాణం చేసి అమెరికా దేశం నుండి చైనా దేశానికి వచ్చిన ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. మరొకసారి చెప్తున్నా, అమెరికా దేశం నుండి చైనా దేశానికి వచ్చి క్రీస్తును ప్రకటించిన ఒక అద్భుతమైన ఒక స్త్రీని మీకు పరిచయం చేస్తున్నా. ఆ స్త్రీ పేరు లోటీ మూన్, చార్లెట్ లోటీ మూన్. ఓకే, చార్లెట్ ఆమె పేరు, పూర్తి పేరు. అయితే అవి మనకి ఇప్పుడు ప్రధానికి అవసరం లేదు, కానీ లోటీ మూన్ అన్నటువంటి ఒక స్త్రీ ఎంత పరిచర్య చేసిందో,
చైనా దేశాన్ని ఎంత చైతన్యవంతం చేసిందో, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, మరి విద్యాపరంగా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక అద్భుతమైన స్త్రీ ఈ లోటీ మూన్. ఓకే, లోటీ మూన్ ఆమె పేరే. ఆమె కనపడుతున్న ఆమె లోటీ మూన్ అనే పేరు కలిగినటువంటి ఒక స్త్రీ. ఒక మాట చెప్పాలంటే ఈమెకి సువార్తను ప్రకటించవలసిన అవసరత లేదు, సువార్త చెప్పవలసిన అవసరత అంతకంటే లేదు. రెండవది, ఆమెకి ఏ విషయంలో కొదువు కలిగి జీవించినటువంటి చరిత్ర లేదు. ఏ విషయంలో కూడా ఆమె అందరికంటే తక్కువేమి కాదు. ఒక సంపన్నమైన ధనవంతురాలి బిడ్డ ఆమె. ధనవంతుల కుటుంబంలో పుట్టినటువంటి ఒక అద్భుతమైన బిడ్డ లోటీ మూన్. ధనముంది, నాయన చూడాలి, ధనముంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి. లోటీ మూన్ చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఎవరు? లోటీ మూన్. ఆ లోటీ మూన్ చదువులో కూడా ఆ రోజుల్లోనే వర్జీనియా దేశంలో, ఆ ప్రాంతంలో, రాష్ట్రంలో, అమెరికా దేశంలో ఉన్న వర్జీనియా అనేటువంటి ప్రాంతంలో ఆమె యూనివర్సిటీలో ఎంఏ పట్ట పొందిన మొట్టమొదటి స్త్రీ. ఏ పట్ట? ఎంఏ పట్ట పొందిన మొట్టమొదటి స్త్రీ. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే లోటీ మూన్కి ఏ విషయంలో కూడా కేవలము దేవుని పరిచర్య చెయ్యాలన్న ఆలోచన ఉంది తప్ప వేరే ఆలోచన ఆమెకి రాలేదు. కారణం ఏంటంటే నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి స్త్రీ. నిజమైన దేవుణ్ణి ఎరిగి, నిజమైన దేవుని కొరకు ప్రయాసపడి, నిజమైన దేవుణ్ణి ఆ యొక్క చైనా దేశంలో ప్రకటించాలని దేవుని దర్శనంతో అంత దూరం నుంచి ప్రయాణం చేసినటువంటి స్త్రీ లోటీ మూన్. ఓకే, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం గనక ఆలోచన చేస్తే, మన పరిసరాలను గనక చూస్తే, మన పట్టణంలో ఉన్న ప్రజలను చూస్తే, మన పట్టణంలో ఉన్న విశ్వాసులను చూస్తే, చదువు లేకపోయినా చాలా గొప్పగా చూపించుకుంటారు. ధనము లేకపోయినా నా అంతటి వాడు లేడు అనుకున్నట్టుగా ఉంటారు. ఓకే, చదువు లేకపోయినా, ధనము లేకపోయినా, ఒక మాటలో చెప్పాలంటే ఆస్తులు అంతస్తులు లేకపోయినా నేనేంటో తెలుసా అని విర్రవీగుతారు. ఒక్కరు కూడా దేవుని దగ్గరకు చేరుకున్న వారు కనపడతల్లా, దేవుణ్ణి ఆరాధించేవారు కనపడతల్లా, దేవుని స్తుతించేవారు కనపడతల్లా, దేవుని కొరకు జీవించేవారు కూడా కనపడుతున్నారా? కారణం ఏమిటంటారు? సువార్త తెలియదా? సువార్తను వినలేదా? సువార్తను ప్రకటించబడతలేదా? అన్నీ జరుగుతున్నా కూడా ఏమి లేకపోవటం అంటే చైతన్యము లేకపోవటమే. విశ్వాస చైతన్యవంతులుగా మార్చబడాలి. ఎవరు? విశ్వాస చైతన్యవంతులుగా మార్చబడాలి. ఆత్మీయ చైతన్యము మనలో రగల్చబడాలి. ఆత్మీయమైనటువంటి అద్భుతమైన అగ్ని కణాలు మన గుండెల్లో మండుతూ ఉండాలి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తుంటాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరొకరిని ప్రకటించును అన్నాడు. అలాగే ఈ యొక్క లోటీ మూన్ కూడా సువార్త నిమిత్తమై, దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై అన్ని దేశాలు దాటుకొని చైనా ప్రాంతంలో ఉన్న ఉత్తరాన ఉన్నటువంటి ప్రదేశానికి ఆమె వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఆమె యాక్చువల్గా మాటలు చెప్పాలంటే ఆమె కూడా మనలాంటి వ్యక్తే. అందుకే చెప్తాను, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. మన లాంటి వాళ్ళు, మనకు చదువు ఉందనుకోండి, కొంచెం గర్వం ఎక్కువ ఉంటుంది. ఏమంటారు? చదువుకున్న వాళ్ళందరూ తిట్టుకోవాలి ఇప్పుడు నన్ను. ఓకే, చదువుకున్న వాళ్ళకి ఏముంటుంది? కొంచెం అందం ఎక్కువ ఉందంటే
ఏముంటుంది? అహంకారం ఎక్కువ ఉంటుంది. ఓకే, కొంచెం ఆస్తి ఉందంటే మామూలుగా ఉండం. మనం ఎక్కడ నడుస్తాం? గాల్లో నడుస్తూ ఉంటాం. ఏముంటే ఓకే, మంచిది. కానీ నువ్వు దేవుని కొరకు నడవగలగటానికి ఇష్టపడితే, దేవుని కొరకు నువ్వు గనక కొంచెము గనక నువ్వు స్థిరపడాలని ఆశ కలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి, దేవుని యొక్క నామంలో మనం వర్ధిల్లాలనే ఆలోచన నీలో కలిగితే, దేవుని యొక్క ఆత్మ నిన్ను నిలబడనీదు. అంతే. ఏం చేయదు? నిన్న నిలబడనీదు. దేవుని పని చేసే వరకు నిన్ను నిలబడనీదు. ఈ వ్యక్తి కూడా అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తే. ఎవరు? లోటిమ్మోన్. తను కూడా అనుకొని ఉంటుంది, నాకేంటిలే, నా తండ్రి ఉన్నాడు, నాకేంటిలే, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకేంటిలే, నాకు అందం ఉంది, నాకేంటిలే, నాకు చదువు ఉంది, నాకు చదువు ఉంది అనుకుంది. అనుకున్న సమయాన దేవుడు విని ఒక భయంకరమైనటువంటి కీడును తన జీవితంలోకి ప్రవేశపెట్టాడు. ఏంటి ఆ భయంకరమైన కీడు అంటే, తన 13 సంవత్సరాల వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరిని? నిజం చెప్తున్నాను, మీకందరికి చేతులెత్తి చెప్తున్నాను, మీకందరికీ నేను మనసారా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, తండ్రులు ఉన్నంత కాలము ఎవ్వరికి వాడి గురించిన గుర్తింపు ఉండదు. అవునా కదా? తండ్రి ఉన్నప్పుడు ఏం చెప్పావులా వాయ్ అన్న బిడ్డలు ఉన్నారు. భర్త ఉన్నప్పుడు పోవయ్యా బాబు ఇని ఇసుకెత్తిపోతుంది అన్న భార్యలు ఉన్నారు. భర్తలేం తక్కువేం కాదు. అమ్మాయి నువ్వు నన్ను ఇసుకించుకో, నన్ను ఇబ్బంది పెట్టుకో అన్నటువంటి భర్తలు కూడా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? అబ్బా మాకేం తెలియదు, మా భర్తలు చాలా మంచోళ్ళు అనుకుంటున్నారు. వెరీ గుడ్, మంచిదే. కానీ లోకంలో ఉన్నారు అని చెప్తున్నా. లోకంలో ఇలాంటి వారు ఉన్నారు. భర్తలను భార్యలను భర్తలను ఇష్టం వచ్చినట్టుగా, బిడ్డలను తల్లిదండ్రుల బిడ్డలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. వారికి నేను చెప్పే మాట ఏంటో చెప్పనా? బ్రతికుండంగా వారి విలువ తెలియకపోతే, వారు చనిపోయిన తర్వాత నువ్వు తెలుసుకున్న ప్రయోజనం ఏముండదు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అందుకనే తనకు విలువ తెలియాలనేమో దేవుడు తన 13వ ఏటలో తన తండ్రిని తీసుకున్నాడు. మంచి భక్తి కలిగిన కుటుంబమే, మంచి భక్తి కలిగిన కుటుంబంలోనే. కానీ ఈమెకున్న లక్షణం ఏమిటంటే, అంత భక్తి కలిగిన కుటుంబంలో తన యొక్క తిరుగుబాటు స్వభావం వలన చాలా నష్టపోయింది. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో తన శ్రద్ధ అంతా భవిష్యత్తు మీద పెట్టింది. ఆమెను చెప్తాను. ఎవరి మీద? తన భవిష్యత్తు మీద పెట్టింది. నా తండ్రి లేడు కదా, ఇప్పుడే నా తల్లిని చూసుకోవాలి, ఇప్పుడే నాకున్నటువంటి అన్నదమ్ములు చూసుకోవాలి. ఆమెకు ఆల్మోస్ట్ 7 అన్నదమ్ములు, 5 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఆమె 4వ ఆమె అంటే 5 వాళ్ళని చూసుకోవాలి. అందుకే చెప్తున్నా, అందరికీ రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యత ఉండదు. ఒక మనిషి మధ్యలో ఉంటే అందరూ చూసుకోవాలనే బాధ్యత ఉండకపోవచ్చు. లేదనుకుంటే పెద్దవాడు చిన్నవాడిని చూసుకోలేని రోజులు అవ్వచ్చు, లేదా చిన్నవాడు పెద్దవాడిని చూసుకోలేని రోజులు అవ్వచ్చు. కానీ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీవు గనక దేవునితో ఉంటే నీ యొక్క జీవితము అందరితో ఉండగలిగిన జీవితంగా మార్చబడుతుంది. అందరిని చూసుకునేగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందరినీ ఆదరించగలిగిన మహత్తరమైన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందరిని ధైర్యపరచగలిగిన అద్భుతమైన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఆమేన్ చెప్దాం. ఆయన ఎవరు? సజీవుడు. కాబట్టి ఆయన బ్రతికున్నాడు. కాబట్టి ఆయన మన ప్రతి బంధకము నుండి విడుదల కలిగిస్తాడు. అప్పుడు తెలుసుకున్నటువంటి ఆమె
చదువు మీద శ్రద్ధ పెట్టింది, కుటుంబం మీద శ్రద్ధ పెట్టింది, కుటుంబ బాధ్యతలను కొనసాగించడానికి ఇష్టపడింది. 18 సంవత్సరాల వరకు ఆమె చదువులో నిమగ్నమైపోయింది. చదువులో నిమగ్నమైపోయి 18వ సంవత్సరం ఇంట్లో తిరుగుబాటు స్వభావం తప్పలే, తిరుగుబాటు చేస్తూనే ఉంది, ఎవరి మాట లెక్క చేయకుండా జీవిస్తూనే ఉంది. కానీ ఒక రోజున ఒక దైవజనుడు ఒక మంచి ఉజ్జీవ సభని ఏర్పాటు చేసినప్పుడు ఆ ఉజ్జీవ సభలో ఆమె రక్షణ పొందింది, ఆమె ప్రభువుని అంగీకరించింది, బాప్తిసం తీసుకుంది. అప్పుడు అనుకుందట, ఈ యొక్క దేవుడు ఎంత గొప్పవాడో, నా జీవితంలో కూడా ఈ దేవుణ్ణి కలిగి ఉంటే ఎంత ధన్యమవుతుందో, నా జీవితం ఎంత ఆనందముగా జీవించటానికి అవకాశం దొరుకుతుందో అనుకొని ఆమె 18వ ఏట ప్రభువుని నమ్ముకొని దేవుని యొక్క బిడ్డగా కొనసాగటానికి ఇష్టపడింది. ఇప్పుడు చెప్తా మీకు అసలు విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభువును నమ్ముకుందో, ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడిందో, ఎప్పుడైతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిందో, ఆ దినము నుండి తన జీవితంలో విజయమే తప్ప అపజయం ఎరుగలేదు. అందుకని మొట్టమొదటిసారిగా ఆ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే MA పట్టా తీసుకున్న మొట్టమొదటి స్త్రీ అని నిరూపించుకుంది. ఎవరు? లోటిమోన్. అర్థమవుతుందా? దీంతో పాటు ఆమె సుమారుగా 4 భాషలు లాటిన్ నేర్చుకుంది. లాటిన్ చదవటం వచ్చు, మాట్లాడటం వచ్చు. గ్రీకు నేర్చుకుంది, గ్రీకు చదవటం వచ్చు, మాట్లాడటం వచ్చు, ఇంగ్లీష్ కాకుండా. ఓకే, ఫ్రెంచ్ వచ్చు ఆమెకి. దాదాపు 4 భాషల్లో ఆమె ప్రావీణ్యత సంపాదించుకుంది. ఎందుకో తెలుసా? తను అనుకున్నది ఏంటయ్యా అంటే, నా దేవుడిచ్చిన జ్ఞానంతో నేను ఇంకా సాధించాలి, ఇంకా చదవాలి, ఇంకా సాధించాలి అనుకొని ఆమె 4 భాషలు, ఇంగ్లీష్ కాకుండా 4 భాషల్లో నిష్ణాతురాలయ్యింది, పండితురాలయ్యింది. ఎన్ని భాషలు? మనకొక భాష వస్తే కొంతమంది ఉంటారు, థ్యాంక్స్ అమ్మా అంటారు. ఏంటమ్మా థ్యాంక్స్ అమ్మా అంటారు. పాపం వాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే బుర్ర బద్దలు కొట్టుకుంటాం. సారీ ఏంటిది కదా, మంచిదే, నేను తప్పంటలా. నేర్చుకోవాలనుకున్న వాడు సిగ్గుపడకూడదని చెప్తా. ఓకే, సరి చేసుకున్నవాడు ఆటోమేటిక్గా అన్నిటిని సరి చేసుకుంటే ఒక దినాన మించిపోతాడు. ఎవరికంటే గురువుకి మించిపోతాడు కాదా? గురువుకి మించిపోతాడు. ఎందుకో తెలుసా? ఆయన గురువు చెప్పినవన్నీ నేర్చుకున్నాడు కాబట్టి విన్నవాడు ఎప్పుడు కూడా చెప్పిన వాడి కంటే గొప్పవాడు అవుతాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని గొప్పవాడిగా చేస్తున్నా, నాకంటే గొప్పవాడిగా అవటానికి దేవుడు మీకు అవకాశాన్ని కల్పించాడు. నేను విన్నది నేను వింటేనే తప్ప నేను బోధిస్తే ఎదగలేను. మీరు వింటే ఎదుగుతారు. అందుకనే బైబిల్లోనే భక్తుడైనటువంటి జేమ్స్ గారు రాస్తూ అంటాడు, వినుటకు మాట్లాడటకు. అంటే ఇప్పుడు నేనేమవ్వాలి? మీ భాషలో చెబుతున్నా, పొద్దాక మాట్లాడదు కాబట్టి పూలిషన్ అవ్వాలి కదా. మీరు ఎప్పుడు వింటారు కాబట్టి మీరు వివరవంతులు అవ్వాలి. అందుకని పెద్దలు చెప్పేవాడు మీకు తెలీదా? మా తాత చెప్పింది, చెప్పేవాడు చేదస్తవంతుడైనా వినేవాడు వివరవంతుడవుతాడు అని చెప్పాడు. అంటే మీరు ఎవరిప్పుడు? నేను ఎవరిని అంటే అర్థమైపోయింది మీకు. అయినా పర్వాలే, మీరు దేవుని యొక్క కృపలో నాకంటే వర్ధిల్లాలని ఆశపడుతున్నాను. ఆమెను చెప్తాం. నాకంటే గొప్పవారు కావాలని ఆశపడుతున్నాను, నాకంటే యోగ్యులు కావాలని ఆశపడుతున్నాను, నాకంటే ఉన్నతమైన వారు కావాలని ఆశపడుతున్నాను, నాకంటే అన్ని విషయాల్లో జ్ఞానముతో నింపబడిన వారని ఉండాలిగా నేను ఆశపడుతున్నాను. అదే ఆశ, అదే ఆలోచన ఆమె రక్షణ పొందిన మొదటి దినం నుంచి మొదలేస్తే
తన జీవితంలో అదే ఆలోచన ఉంది. ఏమిటంటే, నేను ఎవరికైతే టీచ్ చేస్తున్నానో, ఎవరికైతే బోధిస్తున్నానో వారు నాకంటే గొప్పవారు కావాలి. ఎవరికంటే? నాకంటే గొప్పవారు కావాలి. నేను మీకు అందుకే చెప్తున్నా, నా ప్రార్థన అదే. యవనస్తులారా, నా ప్రార్థన అదే. నాకంటే గొప్పవారుగా ఉండాలి మీరు, అన్నిట్లో ఉండాలి. ఎందుకో తెలుసా? నా దేవుడు ఒక్కడే మిమ్మల్ని అలాగా తీర్చిదిద్దగలిగిన ఏకైక దేవుడు. తను నమ్ముకున్న బిడ్డలను ఏం చేస్తానన్నాడు? తను నమ్ముకున్న బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. తను నమ్ముకున్న బిడ్డలకు ప్రతి ఒక్క విషయంలో సమృద్ధినిస్తానని సెలవిచ్చిన దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎన్నడను విడువని ఎడబాయినటువంటి ఏకైక దేవుడు యేసయ్య. అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి లొటిమును తనకంటే ముందుగా మిషనరీ సేవకి తన సిస్టర్ గారు, తన చెల్లి గారు, యంగర్ సిస్టర్ అన్నమాట, ఆమె ముందుగా సేవకి వెళ్ళిపోయింది చైనా దేశానికి. అమెరికా మిషనరీ బోర్డు ఆమెను పంపించింది చైనాకి. ఆమె ఒక్కతే పెళ్లి కాలేదు. ఈ మొక్కతే ఏం చేస్తుందని చెప్పి ఆమెను వెనక్కి రప్పియాలని చూశారు. చూసినప్పుడు ఆమె అంది, లొటిమున్ అంది, మీరు వెనక్కి పంపించాల్సిన అవసరం లేదు, నేను మా అక్కకు తోడుగా ఉండి సువార్త పనిలో నేను కూడా పాలు పొందుతాను అంది. దేవుని స్తోత్రాలు. ఎందుకు ఈ విషయం చెప్పనా? ఎందుకు ఈ విషయం అంటే, సహవాసం అంటే కూర్చొని అందరం కలిసి తినటం కాదు. అది తప్పు లేదు, కానీ అది కాదు మన బాధ్యత. కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం కాదు సహవాసం అంటే. కూర్చొని వాక్యం వినటం కాదు సహవాసం అంటే. కూర్చొని మన జీవితాలు ఒకరికొకరు చెప్పుకునే వ్యవహారాలు కాదు సహవాసం అంటే. సహవాసం అంటే ఏంటో చెప్పనా? సహవాసం అంటే కలిసి నడవటం. ఆమేన్ చెప్దాం. సహవాసం అంటే కలిసి నడవడం, కలిసి ప్రయాణం చేయటం, కలిసి తినటం, కలిసి ఉండటం. అదే నిజమైన సహవాసం. అదే నిజమైన సహవాసం. అందుకనే లొటిమును తన అక్కగారి, తన చెల్లి గారి కోసము అంత దూరం ప్రయాణం చేసి ఆ చెల్లికి సహాయకురాలిగా ఉండాలని ఆశపడింది. అక్కడికి వెళ్తే తెలుసు కదా, అక్కడికి వెళ్తే ఆ దినాలలో ఈ దినాలలో నేను మీకు చాలా విషయం అర్థమయ్యేలా చెప్తున్నా. ఆ దినాలలో సువార్తను ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకో తెలుసా? ఆ దేశాలు, ఎస్పెషల్లీ చైనా దేశము అప్పట్లోనే ఒక భయంకరమైన రెబలియన్ దేశము, ఒక తిరుగుబాటు స్వభావం కలిగిన దేశము. అప్పట్లోనే ఈ చైనా దేశము కమ్యూనిస్టుల రాజ్యము. ఏ రాజ్యం? కమ్యూనిస్టులు ఏమి నేర్చుకున్నారు తెలుసా? కమ్యూనిస్టులు ఏమి నేర్చుకున్నారంటే పంటికి పన్ను, కంటికి కన్ను, అందరూ సమానంగా ఉండాలి, లేకపోతే. అర్థమవుతుందా? అలాంటి భయంకరమైన దేశంలో స్వార్థను ప్రకటించడం చాలా కష్టం. విచిత్రం ఏమిటంటే ఆమె ఆ దేశానికి వెళ్ళిందట. ఆ దేశానికి వెళ్ళి సువార్తను, వాళ్ళ అక్కగారితో సువార్తను ప్రకటించడానికి ఉదయం అంతా స్కూల్లో పనిచేసి సాయంత్రం సువార్తను ప్రకటించడానికి వివిధ ప్రాంతాలకి సువార్తను ప్రకటించడానికి వెళ్ళిందట. ఎప్పుడు? నాకు ఆశ్చర్యం వేస్తుంది. పని చేస్తే ప్రార్థన చేయలేని మనుషులం కాదంటారా? అవునంటారా? ఏంది? నిజమే. కష్టపడి పని చేసి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాము అన్నవారు చేతులు ఎత్తరా? ఒక గంట దేవుని సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేస్తాను అన్నవారు చేతులు ఎత్తరా? మిమ్మల్ని చేతులు ఎత్తమంటానికి కారణము మిమ్మల్ని తప్పుపడటానికి కాదు, మనలో చైతన్యం రావటానికే. మనలో ఏం రావాలి? చైతన్యం రావాలి. ఎందుకు రావాలి అంటే దేవుని యొక్క బిడ్డలమైన మనము నమ్ముకున్న దేవుడు చైతన్యవంతుడు. ఆమేన్ చెప్తాం. ఆయన ఎవరు? ఇప్పుడు చెప్తా, మీకు అసలు విషయం చెప్తా.
మీకు అర్థమవుతుంది. ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు కదా. పెట్టారా పెట్టలేదా? నాయన చూడాలి. సమాధిలో పెట్టారు కదా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే హీ క్విక్ ఇన్ ద డెత్ అని ఉంటుంది. ఆయనట మరణములో నుండి చైతన్యవంతుడయ్యి బయటికి వచ్చాడు అని రాయబడింది. ఏమంది? దాన్ని ఇంగ్లీష్లో రివైవ్డ్ అని ఉంటుంది. రివైవ్డ్ అంటే చనిపోయినటువంటి ఆ దేహాన్ని ఒక్కసారి బలము పొందుకొని ఒక్కసారి ఉజ్జీంపబడి ఆయన ఏం చేశాడు? ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రాలు. అందుకని పౌలు గారు అంటారు, నేను సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాను. ఎవరిని ప్రకటిస్తున్నా? సిలువ వేయబడిన. అలాగే లొటిమును కూడా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి శ్రమను లెక్క చేయలా, కష్టాన్ని లెక్క చేయలా, తన జీవితంలో ఉన్న ఉపద్రవాల ఇబ్బందులను లెక్క చేయలా. ఎంతమంది ఇప్పుడు చెబితే మీకు అర్థమవుతాయి. ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే ఎంత కష్టమో కాదంటారా? అవునంటారా? స్త్రీలకు బాగా అర్థమవుతుంది. ఒంటరిగా ఉంటే ఎంత కష్టమో. పెళ్ళి కాని ఇద్దరు పిల్లలు ఒక చోట ఉంటూ ఇంకెంత కష్టమో కాదా? అవునంటారు కాదండి? ఎందుకు? చూపులన్నీ వాళ్ళ మీదే ఉంటాయి, వాళ్ళ మీద. అప్పుడు అనుకుందట, ఏదైనా సరే నేను స్వార్థను ప్రకటించాలి కాబట్టి ఆమె స్వార్థను ప్రకటించడానికి ప్రయాణం అవుతుంది. అన్ని చోట్లకు వెళుతుందట. వెళుతుంటే కేవలం 12 సంవత్సరాల్లో ఆ దేశ భాష నేర్చుకొని, ఏ దేశ భాష? చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని తను అనుకున్నదట, నేను వీళ్ళతో కలిసిపోవాలంటే నేను నా డ్రెస్ వేసుకుంటే బాగోదు. అమెరికా దేశంలో అన్నీ మా ఊర్లో చెప్పారులేండి, అమెరికా దేశం వెళ్తే అన్నీ పొట్టి నిక్కర్లేనంట. ఏ నిక్కర్లు? ఆడోళ్ళు మగోళ్ళు పొట్టి నిక్కర్లే అన్నారు. అంటే అలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చినటువంటి లోటిమోన్, రిచ్ ఉమెన్, రిచ్ పేరెంట్స్, రిచ్ కల్చర్, రిచ్నెస్ ఆఫ్ ద సొసైటీ, ఎవ్రీథింగ్ ఈజ్ రిచ్. అన్నీ చాలా సంపన్నమైన దేశం అది. ఆ దేశం నుండి వచ్చి చైనా దేశంలో చైనా భాష నేర్చుకొని, ఇలా కూడా కాదు, నేను చైనా వాళ్ళలాగానే ఉండాలి అని చెప్పి అదిగో ఆమె చైనా డ్రెస్ వేసుకుంది. ఏ డ్రెస్? చైనా వాళ్ళు ఎలా ఉంటారు అంటే మీ భాషలో మీకు అర్థమవుతుంది. ఒక లుంగీలా కట్టుకొని, ఏంటి, ఒక లుంగీలా కట్టుకొని ఇక్కడ దాకా చొక్కా లాంటిది వేసుకొని పైన ఇలాగా ఒక ఇది చేస్తారు. అటువంటి పరిస్థితులు కలిగినటువంటి ఆ యొక్క విధానానికి అలవాటు పడింది. ఎందుకో తెలుసా? ఆమెకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, నేను వాళ్ళతో కలిసిపోతేనే వాళ్ళు నా మాట ఆలకిస్తారు. ఇప్పుడు చెబితే మీకు అర్థమవుతుంది. అంటే మన భాషలో చెప్తున్నా. పేదోడి దగ్గర నువ్వు రిచ్నెస్ చూపించావనుకో, పేదోడు నీ మాట అర్థం చేసుకోడు. అవునా కదా? చేసుకుంటాడా? ఆడికెళ్ళి, ఏందయ్యా ఇక్కడ సాప కూడా లేదు, సాపే రాదా అంటే నుంచి తెస్తాడు పాపం. అవునా కదా? మనకన్నీ ఏం కావాలి కదా? అవునా కదా? కానీ ఆ స్త్రీ మాత్రం అలా కాదు. నేను వీళ్ళతో కలిసి వెళ్ళాలి అంటే, వీళ్ళకి సువార్తను ప్రకటించాలంటే వీళ్ళలాగానే నేను ఉండాలి, వీళ్ళలాగానే డ్రెస్ వేసుకోవాలి, వీళ్ళ లాంగ్వేజే నేను మాట్లాడాలనుకొని 12 సంవత్సరాలు కష్టపడి అక్కడ ఆ దేశపు భాష నేర్చుకొని ఆ దేశపు యొక్క ప్రజల యొక్క వస్త్రధారణ
తెలుసుకొని ఆ ప్రజల వస్తే దాంతో కలిసి వాళ్ళతో వెళ్తాం, ప్రయాణం చేయటం మొదలైస్తుంది. ఒక దినం వచ్చింది, స్కూల్లో టీచర్గా చేసే ఆమె ఇక స్కూల్ చేయకూడదు అనుకుంది, ఇక సువార్తనే ప్రకటించాలనుకుంది. స్వార్థను ప్రకటించాలని మారుమూల ప్రాంతానికి వెళ్ళి స్వార్థను ప్రకటిస్తుంది. ఏ ప్రాంతానికి? మారుమూల ప్రాంతానికి. ఒక మాటలో చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ వన్ ఉమెన్. బికాస్ ఆఫ్ ఒక్క స్త్రీ ద్వారా కొన్ని వేల మంది, మాటలు చెప్పాలి లక్షల మంది ప్రభువుని ఎరిగారట, ప్రభువుని తెలుసుకున్నారట. కొన్ని లక్షల మంది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తా, అసలు విషయం చెప్తా. ఆనాడు క్రైస్తవులు నాటిన విత్తనం, ఓకే మళ్ళొకసారి చెప్తున్నా, ఆనాడు క్రైస్తవులు నాటిన విత్తనం ఈ రోజు వరకు కూడా ఫలించలేదు. కానీ వితిన్ 6 yearsలో చైనా క్రైస్తవ దేశంగా మార్చబడుతుంది అని పరిశోధనలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి పరిశోధనలు? అంటే 2030 కల్లా 2032 కల్లా చైనా దేశము క్రైస్తవ దేశముగా మార్చబడుతుంది అని పరిశోధనలు చెప్తున్నారు. అంటే ఎంత అద్భుతమైన సువార్త ఆ దేశంలో ఇప్పటికీ ప్రకటించబడుతుందో అర్థం చేసుకోండి. సేమ్ మన దేశం లాగానే అక్కడ శాతం ఇప్పుడు మీరు కనుక ఆలోచన చేస్తే అక్కడ కేవలం 2-3% మాత్రమే ప్రజలు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. కానీ ఈ రోజున వారు నాటిన విత్తనం, వారు చేసిన కార్యము, వారు చూపిన ప్రేమ, వారు ప్రకటించిన దేవుని యొక్క గొప్పతనము ఈ రోజున ఒక దినాన చైనా దేశము త్వరలోనే మరి అద్భుతమైనటువంటి క్రైస్తవ దేశముగా మార్చబడుతుందని చరిత్ర పుటల్లో చెప్తున్నారు. చరిత్రలో కాదు, వాళ్ళు యొక్క ఆలోచన బయలుపరుస్తున్నారు. అది జరుగుతుందని ఆశపడుతున్నాము, అది జరగాలని ఆలోచన చేస్తున్నాం, అది జరిగితే బాగుండు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో తెలుసా? చైనాని ఆనుకొనే ఉంది మన భారతదేశం. ఒక్క మాటలో చెప్పాలంటే చైనా దేశానికంటే భారతదేశానికే సువార్త మొట్టమొదటి ప్రకటించబడింది. చైనా దేశానికి 612లో క్రైస్తవ స్వార్థ ప్రకటించబడింది. అక్కడ 612 ఏడీన. కానీ మనకెప్పుడు ప్రకటించబడిందో తెలుసా? మనకి క్రీస్తు శకము 52లోనే థామస్ గారు మన దేశానికి వచ్చి స్వార్థను ప్రకటించాడు. ఈ దేశంలోనే చనిపోయాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఆ దేశంలో ప్రకటించబడిన సువార్త మన దేశంలో ప్రకటించబడితే మన దేశము కూడా క్రైస్తవ దేశానిగా మార్చబడటానికి ఎప్పటికైనా అవకాశం ఉంది. ఈ రోజున ఒకవేళ మీరు వెళ్ళి గనక కలెక్టర్ని కలుసుకొని, లేకపోతే మన ఎంఆర్ఓ గారిని కలుసుకొని, సార్ నాకు కొంచెం బీసీ సర్టిఫికేట్ కావాలి సార్, బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికేట్ కావాలి అంటే నో అంటాడు. ఎందుకో తెలుసా? భయం జనాలకి. ఇప్పుడు నేను బీసీసీలో ఉన్న ఎస్సీ కావాలంటే ఇచ్చేస్తారట. కానీ ఎస్సీలో ఉన్న వాళ్ళకి బీసీసీ ఎవరట? చాలామంది పాకులాడుతున్నారు, మాకు బీసీసీ కావాలి. చాలామంది ప్రాకులాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ దేశం ఏమనుకుంటుందో తెలుసా? ఒకవేళ కనుక బీసీసీ సర్టిఫికేట్స్ ఎక్కువైతే మన శాతం పెరిగిపోతుందని వాళ్ళకు భయం పట్టుకుంది. ఆమెను చెప్దాం. ఆ భయం ఒక దినాన మనకు అభయంగా మార్చబడుతుంది. మన దేశం కూడా మార్చబడుతుంది. ఎప్పుడు అంటే లోచి మూన్లాగా నువ్వు నేను ఒక గొప్ప తీర్మానం దేవుని సన్నిధిలో చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు నేను ఒక తీర్మానం చేసుకున్నప్పుడు ఏమని అంటే, నేను కూడా నాకు చేతనయ్యింది నా ప్రభు కొరకు చేయాలి. ఆమెను చెప్దామా? ఎవరికోసం? ఇప్పుడు చెప్తా మీకు అసలు విషయం. అసలు విషయం ఏంటి చెప్పనా? క్రైస్తవ్యం ఒక్కటే
క్రైస్తవ్యం ఒక్కటే అందరినీ సమానంగా చూడగలిగింది. అవును కదా? క్రైస్తవ్యం ఒక్కటే ఎదుటివాడు బాగుపడాలని కోరుకుంది. ఎదుటివాడు బాగుపడాలని కోరుకుంది క్రైస్తవ్యం ఒక్కటే. ఎందుకో తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నిన్ను వలే, ఎవరు చెప్పారు ఇది? చరిత్రలు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేశములోనే హిందువులు కొట్టుకుంటున్నారు, మన మీద పడుతున్నారు అనుకుంటున్నారేమో. హిందువులే కొట్టుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? వారిలోనే ఐకమత్యం లేదు, వారిలోనే సమాధానము లేదు, వారి బోధల్లో సమాధానం కనపడతలేదు. కానీ మనం నమ్ముకున్న దేవుడు అందరూ సమానుడని భావించాడు. అందరూ సమానం. ఐక్యతతో ఉండమని బోధించాడు. ప్రేమను చూపించాడు. ప్రేమ యొక్క రుజువును కలువరి సిలువలో చూపించాడు. రైట్? ఎవరన్నా అడిగితే నేను అదే చెప్తా, నా దేవుడు సజీవుడే కాదండి, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఒక్కడే లోక పాపాలను మోసుకొని పోయిన గొర్రె పిల్ల అని చెప్తా. ఎవరు? మన దేవుడు. అందుకే చెప్తున్నా, పరిస్థితులను బట్టి దేవుని కొరకు పనిచేయటం అలవాటు చేసుకుంటే పరిస్థితులు వాటంతట అవే సాల్వ్ అయిపోతాయి. జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు క్రైస్తవులు ఈ యొక్క భారతదేశంలోనే. విచిత్రం ఏంటో చెప్పనా? వాళ్ళు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నా, ఎన్ని దెబ్బలు తింటున్నా దేవుని కొరకు పని చేయటానికి ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రాలు. మేము వదిలిపెట్టమాయి, మేము మా ప్రభువుని నమ్ముకున్నామయ్యా, మేము ప్రభునే ఆరాధిస్తాము అని చెప్పి గర్వంగా చెప్తున్నటువంటి సేవకులు, గర్వంగా చెప్తున్నటువంటి విశ్వాసులు ఇంకనూ ఉన్నారు అంటే ఆశ్చర్యం కావటం లేదా? ఆశ్చర్యమే. అందుకే చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో అంత అద్భుతమైన పరిచర్యను కొనసాగించి, అద్భుతమైన పరిచర్య. వాళ్ళ చెల్లిగారు వెళ్ళిపోయినా కూడా ఆమె ఒక్కతే పరిచర్యను కొనసాగించి కొన్ని వేల మందిని మార్చింది, కొన్ని వేల మందికి సువార్తను చెప్పి ప్రభు ఎద్దుకు నడిపించింది. కొన్ని సంఘాలు, వందల సంఘాలను తాము ఏర్పాటు చేసుకునేటట్టుగా ఆమె సహాయపడింది. చైనా జపాను దేశముల యొక్క యుద్ధం జరుగుతున్నప్పుడు ఆమె ఆ దేశము నుండి వెళ్ళిపోవాలని శాసించారు. మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని. ఆ సమయంలోనే పాపం ఆకలితో అలమటించింది. ఆహారం పెట్టేవాళ్ళు లేరు. ఆ యుద్ధ సమయంలో ఆహారం దొరకలేదు, ఆరోగ్యం క్షీణించింది. అదే సమయంలో వారు ఆమెను వెళ్ళిపోమని ఆజ్ఞించారు. సరే కదా అని షిప్పులో బయలుదేరింది వారి దేశానికి వెళ్ళిపోవటానికి. షిప్పులో బయలుదేరితే మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. కానీ ఆమెకున్న ఆలోచన ఏంటో చెప్పనా? నాకు ఆరోగ్యం అన్నంతసేపు నా దేవునికి అద్భుతమైన పరిచర్య చేశాను, ఇప్పుడు చనిపోయి దేవుని దగ్గరికి చేరుకుంటాను. నాకు ఏ విషయంలో కూడా చింతపడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? అది క్రైస్తవ గమ్యం. అదే ఎప్పుడేం చెప్తున్నా, చావు వస్తుందని భయపడొద్దు. ఏ మనుషుడికైనా, ఎంత ఆస్తి ఉన్నవాడికైనా, ఎంత అందం ఉన్నవాడికైనా చావు అనేది వస్తుందా రాదా? వస్తుంది. దానికి భయపడకుండా బ్రతికినంత కాలము నువ్వు దేవుని కొరకు ఏదో ఒకటి చేయగలిగితే పరలోక పుటలలో, పరలోకపు జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడుతుంది. దేవుడు నీకు ఆ రోజునిచ్చే బహుమానం అద్భుతమైనదిగా మార్చబడుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఎవరామే? లోటిమోన్. దేనికోసం? ఈ లోకంలో ఆహారం లేకపోయినా ఆయన జీవాహారంతో బ్రతుకుతా,
ఈ లోకములో వస్త్రము లేకపోయినా ఆయన ఇచ్చేటువంటి రక్షణ వస్త్రాన్ని ధరించుకొని జీవితాన్ని కొనసాగిస్తా అంత అద్భుతమైన రీతిలో తన పరిచర్యను కొనసాగించి చివరి దశలో ఆమె తన జీవితాన్ని సుమారుగా 75 సంవత్సరాల వయసులో చనిపోయింది. అంటే చైనా దేశంలో ఆమె 40 సంవత్సరాలు సేవ చేసింది. ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసా? భారతదేశంలో మనకున్నటువంటి చట్ట ప్రకారంగా 20 సంవత్సరాలకి నీకు జాబ్ వచ్చినా, ఎన్ని సంవత్సరాలకి? 20 సంవత్సరాలకి జాబ్ వచ్చినా 62 సంవత్సరాలకి రిటైర్డ్ అయిపోవాలి. రైట్? 30 సంవత్సరాలకు వచ్చినా, 40 సంవత్సరాలకు వచ్చినా, ఎన్ని సంవత్సరాలకి? నేను మొన్నే కదా జాయిన్ అయింది 40 సంవత్సరంలో అన్న కుదరదు. 62 సంవత్సరాలకి ఏమైపోవాలి? రిటైర్డ్ అయిపోవాలి. ఆమె దేవుని పనిలో చేసి శాశ్వతమైన రిటైర్మెంట్ తీసుకుంది. దేవుని పరిచర్యలోనే శాశ్వతమైన రిటైర్మెంట్ తీసుకుంది. ఎక్కడ ఉండి? ఆమె పరిచర్యలోనే ఉండి. ఆ దేశానికి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఓడలో ఆమె స్వార్థను ప్రకటించడం ప్రారంభం చేసిందట. ప్రకటిస్తూ ఆటోమేటిక్గా ఆమె ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క స్వరంతో ప్రకటిస్తున్నప్పుడు ఆ దగ్గు వచ్చేసేసి ఆమె వెంటనే ఆ దగ్గులోనే ఆమె ప్రాణం విడిచిందట. విషయం ఏంటో చెప్పనా? ఆమె దేహం కోసం ఆమె ప్రాణం విడిచినటువంటి దేశమైన జపాను ఆమె దేహం కోసం అడిగారట. మా దేశంలోని ఇంత మంచి వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి, మాకు సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి, ఈమె ఇక్కడే చనిపోతే బాగుండు, ఇక్కడే ఉంచితే బాగుండు అంటే కాదుకూడదని చెప్పి ఆమె దేశానికి తీసి పంపించేశారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నీకోసము నా కోసము నీవు నేను అంతమవుతున్న సమయంలో 4 కన్నీటి బొట్లు రాల్చేవారు కావాలి. అర్థమవుతుందా? నీ దేహం గురించి ఆలోచించట్లా, నా దేహం గురించి ఆలోచించట్లా, కానీ నా దేవుని పని చేస్తే నన్ను ఆలోచింపచేసేవాడు, నీ కొరకు నా కొరకు ఆలోచించేవాడు నా యేసయ్య ఇప్పటికి నీ స్థిరంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పటికి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఆశతో ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నువ్వు ప్రకటించేది సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం అలవాటు చేసుకో. సిలువైనా సరే నీకు ఒక అద్భుతమైనటువంటి సింహాసనానికి దేవుడు పునాదులు వేస్తాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని లోటిమున అంత అద్భుతమైన పరిచర్ను సాగించింది. కారణం ఏంటంటే ఆమెలో ఉన్న మొట్టమొదటి విశ్వాసము. అందుకని భక్తుడైనటువంటి మత్తయ్య గారు అనేక చోట్ల ఈ మాట చెబుతూ అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నిన్ను అర్థమవుతుందా? అంటే ఈ మానవుడికి ఏం కావాలో తెలుసా? విశ్వాసకి నిజమైన విశ్వాసం కావాలి. ఒక భక్తిపరుడికి నిజమైన విశ్వాసం కావాలి. ఒక భక్తిగా జీవించే వ్యక్తికి నిజమైన విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగిస్తే ఆ విశ్వాసమే ఏదో ఒక దినాన నిన్ను నరకం నుండి తప్పిస్తుంది, సాతాను శక్తుల నుండి తప్పిస్తుంది, అంధకార శక్తుల నుండి తప్పిస్తుంది, ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని నీకు కలిగిస్తుంది. నువ్వు దేవునిలో నిలబడతావో దేవుడు నీ కొరకు పరలోకంలో నీ కొరకు నిలబడతాడు. నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే ఒక పాట ఉంటుంది బైబిల్లో, అంటే మనం పాడుతూ ఉంటాం, అంత్యదినమునందు దూత బూరబూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా. ఏంటి ఏమవుతుందంటే అంత్యదినమున దేవుడు అందరిని పిలుస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టమైన వారిని పిలిచి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు.
అయ్యో నాకెందుకు రావటం లేదు చావు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీకు చావు రావటానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. నీకు పని అప్పగించాడు, ఆ పనిని తుదముట్టిస్తావని ఆశతో ఎదురు చూస్తున్నాడు. అందుకని నీ కాలం గడిచినా కూడా నీకు చావు రాకపోవడానికి కారణం ఏమిటంటే నీ ప్రభువుతో నీకున్నటువంటి ఒక పని, అప్పగించిన పని నువ్వు ఒక్కడివే కొనసాగిస్తావని దేవుడు నీకు ప్రాణం ఇస్తున్నాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు. అందుకనే లోటిమోను ఆ విధంగా విశ్వాసంతో తన జీవిత యాత్రను కొనసాగించింది. మంచి ప్రార్థనా పరురాలుగా లోకానికి ఆ ప్రార్థన జీవితాన్ని చాటి చెప్పింది. ఇంకొక విషయం ఏమిటంటే ఆమె ఎవరి దగ్గర కూడా భేదాన్ని చూపలా. ఇప్పటికీ ఆఫ్రికా దేశాల్లో చాలా విచక్షణ, తెల్ల జాతీయులకి నల్ల జాతీయులకి ఎప్పుడు ఈరోజు కూడా భయంకరమైన విచక్షణ కనిపిస్తుందట. ఏది ఇక్కడ కూడా మన లోకంలో కూడా మన దేశంలో కూడా. కానీ విచిత్రం ఏంటో తెలుసా, దాన్ని కొట్టివేసిన వాడు నా యేసయ్య ఒక్కడే. కలర్ భేదము లేదు, క్యాస్ట్ భేదము లేదు, క్యాష్ భేదము లేదు. ఏ భేదం? క్యాష్ భేదము లేదు, క్యాస్ట్ భేదము లేదు, కలర్ భేదము లేదు, ఇంకా క్యారెక్టర్ భేదము కూడా లేదు ఆయన దగ్గర. కానీ మనమే చేసుకుంటున్నాం ఆ పని, మనం అన్ని భేదాలను సృష్టించుకుంటున్నాం. అందుకని ఈ ఉదయకాల సమయంలో లోటిమోనులాగా అన్నిటిని ప్రభువుకు అప్పగించి ప్రభు కొరకు జీవించడం నేర్చుకుందాం, ప్రభు కొరకు పనిచేయటం నేర్చుకుందాం, ప్రభువులో మన జీవితాన్ని స్థిరపరచుకోవటానికి నేర్చుకుందాం, ప్రభు యొక్క మార్గములో జీవించడానికి ఇష్టపడదాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఒక దినాన మనకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు. అందుకని అక్కడ మీరు చదువుకోండి. టీచర్ మిషనరీ టు చైనా, బోర్న్ December 12, 1840, అంబెమెల్ కంట్రీ, వర్జీనియా, డైడ్ December 24, 1912. ఓకే, అంటే పండగ ఒక రోజు ముందు. ఓకే, మన ఆలయ ప్రతిష్ఠ దినాన చనిపోయింది పండగకు ఒక రోజు ముందు. పుట్టింది పండగకు ఒక రోజు ముందు చనిపోయింది. ఎంత గొప్ప ధన్యత. December 25 పుట్టిన వాళ్ళు మామూలుగా ఉండరు కదా. యేసయ్య పుట్టినరోజునే మేము పుట్టామంటారు. చివరికి యేసైతే ఉండరు. ఏమ రైట్? మేము చూసాం, మా మందిరాన్ని 12వ తారీఖున ప్రతిష్ఠించుకున్నాం మా మందిరాన్ని. కానీ మా మందిరంలో జనం ఉంటారుగా. కారణం ఏంటి? మనమే. అందుకే చెప్తున్నా, చేతులెత్తి చెప్తున్నా, దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే కారణము, బలవంతులుగా ఉంచాడంటే కారణము, దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చాడంటే కారణము, నువ్వు ఏదో ఒక దినాన్న ప్రభు సన్నిధిలో గడుపుతావని, ప్రభుని ఆరాధిస్తావని, ప్రభు కొరకు పని చేస్తావని. లోటిమోను అదే తీర్మానము తన జీవితంలో ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా ఒక స్త్రీగా చేసినటువంటి సేవ, అమోఘమైన సేవ చేసింది. ఒక ఒంటరి స్త్రీ చేసినటువంటి సేవ. ఏ స్త్రీ? ఒంటరి స్త్రీ ఒంటరిగా చేసిన సేవ అద్భుతమైన సేవ. అందుకే చెప్తాను, ఈ ఉదయకాల సమయంలో నేను దేవుని కొరకు సేవ చేయటం మొదలైస్తే, దేవునిలో ఏదో ఒక పని చేయటం మొదలైస్తే, ఇదిగో దేవుడు ప్రతిఫలాన్ని మన కొరకు దాచి ఉంచాడు. అందుకని భక్తుడైన పౌలు గారు చెప్తూ చివరి మాట చెప్తూ అంటాడు, ఆయన చివరి దినాన, చివరిగా చచ్చిపోయేటువంటి కాలం ఆసన్నమైనప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, భక్తుడైనటువంటి తిమోతి చెప్తూ అంటాడు, మంచి పోరాటం పోరాడితేనే, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టించితని, ఇదిగో జీవ కిరీటము నా కొరకు ఎక్కడుంది? హీఈస్ రెడీ విత్ దేవుడట
తన బిడ్డలు వస్తారు ఇప్పుడు వచ్చారు అంటే నేను వెంటనే వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వటానికి ఆయన పట్టుకొని నిలబడతాడట. పట్టుకొని నిలబడతాడు. అదే చెప్పాడు, నా కొరకు ఏం ఎదురు చూస్తుంది? జీవ కిరీటం ఎదురు చూస్తుంది అన్నాడు భక్తుడైన పౌలు గారు. నీకు నాకు కూడా ఉంది తెలుసా? భక్తుడైన పౌలు పొందినటువంటి జీవ కిరీటాన్ని నువ్వు నేను ఒక రోజున పొందబోతున్నాం. భక్తుడైన పౌలు పొందినటువంటి జీవ కిరీటాన్ని నీవు నేను ఒక రోజున పొందబోతున్నాం. అది పొందాలి అంటే మనం ప్రభువులో పొందికగా నిలవాలి. ప్రభువులో పొందికగా నిలవాలి. ప్రభువులో నిలిచావా, ప్రభువే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ప్రభువే నీకు పరలోకాన్ని ఇస్తాడు. ప్రభువే నీ జీవ గ్రంథంలో నీ పేరు లిఖిస్తాడు. ప్రభువే నీ కార్యాలను జరిగిస్తాడు. ప్రభువే ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము నీకు కావాల్సింది ఇస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆ దేవుని ఆరాధన చేద్దాం, ఆ దేవుని స్తుతిద్దాం, ఆ దేవుని కొనియాడదాం, ఆ దేవుని కొరకు పని చేద్దాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. పరిశుద్ధుడైన తండ్రి నీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. లోటిమోను అద్భుతమైన పరిచర్య తన అంతం వరకు కొనసాగించడానికి కారణము తాను మొదటి దినాన నిన్ను నమ్మిన రోజున తీసుకున్న తీర్మానము, తను రక్షణ పొందిన రోజున తీసుకున్న అద్భుతమైనటువంటి నిర్ణయం తన జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తుంది. అనేక మందికి స్వార్థను ప్రకటించింది. చైనా దేశాన్ని చైతన్యవంతముగా మార్చింది. దేవా, మా పేటను మార్చుకోవాలని ఆశపడుతున్నా. సాతాను శక్తుల ప్రభావం చేత నా పేట నశించిపోతుందయ్యా, ఒక్కసారి కనికరించండి. మమ్మల్ని లేవనెత్తండి. మాలో ఉజ్జీవాన్ని రగిలించండి. మాలో ఉత్సాహమును ప్రభువా తండ్రి పెంపొందించండి. నశించిపోయే వారి పట్ల భారము కలిగి జీవించడానికి విశ్వాస భ్రష్టులైపోతున్నారయ్యా లోకములో. అయ్యా తండ్రి, మా పేటలోనే అనేక మంది విశ్వాస భ్రష్టులైపోతున్నారు. వారికి విడుదల కావాలని ఆశపడుతున్నా. చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. విడుదల కావాలని ఆశపడుతున్నాం. దేవా, నీ బిడ్డలను అనగా ఈ మందిరంలో ఇప్పుడు కూర్చున్న బిడ్డలను ఒక లొట్టి మున్నులాగా తయారు చేసి మా పేటలో చైతన్యం రగిలించడానికి అయా మేము పూనుకోవటానికి సహాయం చేయండి. మా పక్షాన ఉన్న దేవుడు అనే ధైర్యంతో ముందుకు సాగుతూ నీ ఆత్మలో బలపడతానికి సహాయం చేసి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇప్పుడు ఎవరైతే నేను పాట పాడతానంటారో వాళ్ళకి ఫుల్ పర్మిషన్ అన్నమాట. ఏ అబ్జెక్షన్